ఏం రిజల్ట్ ఏమైంది అయిపోయిందా హోంవర్క్ ఏ పోనా ఏమైంది నీ తోటి పెట్టుకుంటే అంతే దేని గురించి అన్నా ఏందన్నా అసలు ఏం రిజల్ట్ లేవు సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటా కూర్చున్నాను అక్కడ పెరుగులు లేదు తగ్గులు లేరు కట్టింగ్స్ లేవు పొట్ట అట్లనే ఉంది ఏం ఇంప్రూవ్మెంట్ లేరు వాడని జిమ్ పోతున్నాడా నేను జిమ్ వెళ్తున్నా అంటే ఏరా బాడీ ఎక్కడ పెరిగిందా జిమ్ అని చెప్పేసి అంటున్నాడు ఇప్పటికీ నేను 9 months ఫస్ట్ 3 months కి నువ్వేమన్నావు 3 months పెరుగుతా అని చెప్పేశారు దాని తర్వాత నువ్వేమన్నావు ఇంకా 3 months తీసుకో అని చెప్పేశారు ఇప్పటికీ 9 months అవుతున్నా పెడతాను పుణ్యానికి పెడతాను నీ పైసలు నాకు మాత్రం రిజల్ట్ చూపెట్టకు ఒక్కటి అడుగుతావు కూల్ డౌన్ ఫస్ట్ 3 months లో ఎన్ని రోజులు వచ్చినావు తిప్పి కొడితే ఒక వారం రోజులు కూడా రాదు వారం రోజులు నేను రాలేను కానీ మాట ఎందుకు ఇచ్చినావు 3 months లో చేంజ్ చేస్తా అని చెప్పేసి నువ్వు రాకపోయినా నేను రిజల్ట్ ఇవ్వాలి వర్కౌట్ చేయకపోయినా వచ్చున్నాయి కాబట్టి నేను రాలేకపోయినాను సరే తర్వాత ఏం చేసినావు తర్వాత నెక్స్ట్ 3 months అయినా నువ్వు ఏమన్నావు వస్తా అని అన్నావు అప్పుడు ఏం చేసినావు కనీసం వారంకి ఒక 4 రోజులు అన్నారా 3 రోజులు అన్నారా అది కూడా వస్తున్నావా వచ్చినా 2 రోజులు పక్క కంటిన్యూస్ గా వస్తాను ఉన్నాను వారంకి 2 రోజులు దాని తర్వాత 3 months లో అన్నా అవన్నీ కావన్నా ఇప్పటికీ 9 months అవుతుంది నా దగ్గర ఇంప్రూవ్మెంట్ లేదు అవి చెప్పమంటే నువ్వు ఎన్ని రోజులు వస్తున్నావు అని చెప్పేసి అంటే నేనేం మాట్లాడతాను కన్సిస్టెన్సీ నువ్వు లేనప్పుడు నేననే కాదు ఎవ్వరు కూడా రిజల్ట్ ఇవ్వలేదు ఇయ్యారన్నా నువ్వు ఒక్కని వెయ్యవు అందరు ఇస్తారు అర్థమైందా వద్దన్నా నాకు ట్రైనింగ్ గినింగ్ ఏమవుతుంది ఒకటి చెప్తా చెప్పుకో నువ్వంటే నువ్వు కూర్చొని చెప్పుకో నాకు వద్దు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు రారు ఏమనంటే రిజల్ట్ కావాలని ఫీజు పే చేయడం అంటే ఫీజు ఒక్కటే కాదు కావాల్సింది మీకు ఎంత టైం మీరు బాడీ మీద వర్క్ చేస్తారో డేలా అంతా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అర్థమవుతుందా నాకు ఇంకోటి అన్న నా 3 months పైసలు నాకు ఇచ్చేసి ఏం అయిపోయింది 3 months అయిపోయినాక కట్టిన పైసలు ఉండి లేసిన పైసలు ఉండికే మళ్ళీ వాపస్ రావు